ఎంతో మంది అమరవీరుల కుటుంబాలు వాళ్ళ జీవిత సహచరులు అట్లాగే వాళ్ళ అన్న తల్లులు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు దీన్ని వదిలేసి సగం మాట జరగండి ప్లీజ్. దాన్ని వదిలేసి కొంచెం సగం మంది ఇటు జరగండి, సగం మంది అటు కొంచెం మంది ఇటు కొంచెం మంది ప్లీజ్. ఇది ఈ గ్యాప్ ఒకటి వదిలేయండి, ఇక్కడ కెమెరా కవర్ అవ్వట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఎంతో మంది అమరవీరుల కన్న తల్లులు తండ్రులు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అట్లాగే అమరుల జీవిత సహచరులు ఎంతో మంది ఈ వేదిక పైకి వచ్చారు, మీరు అందరూ చూస్తున్నారు. అలాగే ఇప్పుడు మహబూబి సంధ్యక్క గారు ప్లీజ్ అక్క మీరు కూడా అక్కడే జ్యోతి ప్రజ్వలన దగ్గర ఉండండి, తర్వాత స్థూపావిష్కరణ దగ్గరికి వద్దాము. ఇప్పుడు అక్కడ జ్యోతి ప్రజ్వలనకు సంబంధించి ఇక్కడ మన పక్క ఊరు వెలిశాల పక్క ఊరు టేకుమట్ల గ్రామం నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళి దాదాపు ఒక 25-30 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో విప్లవోద్యమంలో పాల్గొన్నటువంటి విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ శెట్టిరాజ పాపన్న అలియాస్ వెంకటరమణ సోమన్న సహచరి కామ్రేడ్ స్వర్ణక్క ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరు చప్పట్లతో స్వాగతం పలకాలి. అక్కడ తీసుకెళ్ళండి ప్లీజ్. కెమెరా మిత్రులు అదంతా కవర్ చేసుకోవాలి ప్లీజ్. అక్కడ మీరు కూడా తీస్తా. ఓకే పంపిస్తా. అక్క పద్మక్క మీరు అక్కడ ప్లీజ్ పంపిస్తా. శాంతక్క పద్మక్క పెద్దన్న కూడా వస్తాను. వాలంటీర్ మిత్రులు కది జ్యోతి ప్రజ్వలన కాడ అందరినీ కొంచెం సైడ్ కూర్చోండి ప్లీజ్. సంజీవ్ కమరే తీసుకో. అక్కడ ఉండేది ఆయన పెట్టుకుంటాడు, మళ్ళీ వచ్చి లైవ్ పెడతారు అక్కడ. అది ఉండదు అంటేనే ఆయన ఎక్కడ కూర్చుంటారు లేకుంటే ప్లీజ్. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ మిత్రులు వాళ్ళందరూ ఖాళీ చేయించాలి. అక్కడ ఎవరు ఉండదు, అక్కడ వెనకాల వాళ్ళందరికీ కూడా కనిపించాలి. లైవ్ కవర్ చేయండి. ఇక్కడ వెనకాల వాళ్ళు కూడా స్క్రీన్ లో చూస్తారు ప్లీజ్. హుసేన్ అన్న ఎక్కడున్నా దయచేసి ముందుకు రాగాలి ప్లీజ్.